ఈ రోజు మనం వచ్చేసి ఎగ్జాక్ట్ గా బాచుపల్లిలో లొకేట్ అయిన వన్ ఆఫ్ ద మోస్ట్ ఐకానిక్ ప్రాజెక్ట్ దగ్గర ఉన్నామండి. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి 9.15 acres లో 5 towers లో కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి. విత్ ఓపెన్ స్పేస్ ఆఫ్ 50% ఆఫ్ ఓపెన్ స్పేస్ తో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ లకు వచ్చేసరికి మనకి 2 BHK అండ్ 3 BHK అండ్ 4 BHK అనేది సేల్స్ లో ఉన్నాయండి ప్రజెంట్. అండ్ హైయెస్ట్ సెల్లింగ్ ఇన్ బాచ్పల్లి అండి ఈ ప్రాజెక్ట్ అనేది. మోడల్ హౌస్ లో ఉన్నామండి. ఈ మోడల్ హౌస్ యొక్క సైజ్ వచ్చేసి మనకి 1500 లో బిల్డ్ చేశారు. సో వీఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అనే 1353 విచ్ ఈస్ అనే 3 BHK స్టార్టింగ్ SFT. వెల్కమ్ టు SSS ఏజెన్సీ ప్రైవేట్ లిమిటెడ్. చలో ఇది ఇప్పుడు మనం వచ్చేసి ఎగ్జాక్ట్ గా లివింగ్ ఏరియా అండ్ డైనింగ్ ఏరియాలో ఉన్నామండి. ఈ లివింగ్ అండ్ డైనింగ్ ఏరియా సైజ్ వచ్చేసరికి మనకి 27.11 into 10 అనేది ఉందండి. కంప్లీట్ గా మనకి విత్ టీవీ ఎవల్యూషన్ అండ్ బ్యాక్ వచ్చేసరికి మనకి డైనింగ్ ఎవల్యూషన్ మనం చూసుకోవచ్చు అండి. కంప్లీట్ గా గుడ్ విత్ వెంటిలేషన్ రావడం జరుగుతుంది. వచ్చేసి ఇప్పుడు ఎగ్జాక్ట్ గా హాల్ కి అటాచ్ అయిన బాల్కనీలో ఉన్నామండి. అండ్ ఈ బాల్కనీ సైజ్ వచ్చేసరికి మనకి 6.7 into 10 అనేది రావడం జరుగుతుంది. ఈ కిచెన్ రూమ్ ఈస్ట్ అండ్ వెస్ట్ 1353 SFT లో దీని సైజ్ వచ్చేసి 6.5 into 10 అనేది రావడం జరుగుతుంది. ఆఫ్టర్ ఆల్ ది అరేంజ్మెంట్స్ ఆల్సో వీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ స్పేస్ ఇన్ దిస్. అండ్ ఎగ్జాస్టెడ్ ఎయిర్ పోదానికి మనకి ఇక్కడ గుడ్ వెంటిలేషన్ ఆఫ్ విండో రావడం జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ ఫర్ కిచెన్ మనకి యూటిలిటీ ఏరియా అనేది అటాచ్ అయి ఉంది వన్ సైడ్. అండ్ వన్ సైడ్ వచ్చేసి మనకి పూజా రూమ్ అనేది అటాచ్ అయి ఉంది. కిచెన్ కి అటాచ్ అయిన యూటిలిటీ ఏరియా. అండ్ ఈ యూటిలిటీ ఏరియా అనేది మనకి దీని యొక్క స్పేస్ వచ్చేసరికి 3.11 into 6.9 అనేది రావడం జరుగుతుంది బోత్ ఇన్ ఈస్ట్ అండ్ వెస్ట్. ఇప్పుడు మనం వచ్చేసి ఎగ్జాక్ట్ గా మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్నామండి. ఈ మాస్టర్ బెడ్రూమ్ యొక్క ఈస్ట్ అండ్ వెస్ట్ సైజింగ్ వచ్చేసరికి 1353 SFT లో 11.10 into 10 అనేది రావడం జరుగుతుందండి. లైక్ మనకి ఆల్రెడీ 6 into 6 బెడ్ ఉన్నా కూడా మనం స్పేషియస్ గా నడవడానికి మనకి ఇక్కడ చాలా అంటే చాలా కంఫర్టబుల్ ఉంది. అండ్ మోర్ ఓవర్ ఆల్రెడీ ఇక్కడ ఇంటీరియర్ చేసి ఉంది ఈ మోడల్ ఫ్లాట్. మనం ఇప్పుడు వచ్చేసి ఎగ్జాక్ట్ గా మాస్టర్ బెడ్రూమ్ కి అటాచ్ అయిన టాయిలెట్ లో ఉన్నామండి. ఈ టాయిలెట్ ఈజ్ కంప్లీట్లీ వెస్టర్న్ టాయిలెట్ అండి. ఈ మాస్టర్ బెడ్రూమ్ యొక్క టాయిలెట్ స్పేస్ వచ్చేసి మనకి 4.11 into 6.9 అనేది రావడం జరుగుతుందండి. మనం ఇప్పుడు వచ్చేసి ఎగ్జాక్ట్ గా చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఉన్నామండి. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది మనకి ద సైజ్ వచ్చేసి 11.10 into 9.10 అనేది రావడం జరుగుతుందండి 1353 ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ లో. అండ్ ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఎట్లా ఉందంటే చాలా అంటే చిల్డ్రన్స్ పండుకున్నాక కూడా వాళ్ళ యొక్క కబోర్డ్స్ లైక్ ఫర్ బుక్స్ వాళ్ళు సెల్ఫ్స్ అరేంజ్ చేసుకున్నాక కూడా మనకి వాకింగ్ కి చాలా స్పేషియస్ గా రావడం జరిగింది ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇప్పుడు వచ్చేసి మనం ఎగ్జాక్ట్ గా గెస్ట్ బెడ్రూమ్ లో ఉన్నామండి. ఈ గెస్ట్ బెడ్రూమ్ యొక్క సైజ్ వచ్చేసి 10.8 into 9.10 అండి ఫర్ బోత్ ఇన్ ఈస్ట్ అండ్ వెస్ట్. ఇక్కడ చూసుకుంటే మనకు ఆల్రెడీ విండోస్ సెటప్ చేయడం జరిగింది లైక్ ఇంటీరియర్ ఎవ్రీథింగ్. ఈ కామన్ టాయిలెట్ అనేది మనకి గెస్ట్ బెడ్రూమ్ కి అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ మధ్యలో ఉంటుంది 1353 SFT లో. సో ఫర్ బోత్ ఈస్ట్ అండ్ వెస్ట్ దీని యొక్క సైజెస్ వచ్చేసి మనకి 4.11 into 4.11 అనేది రావడం జరుగుతుంది. A massive 85,000 square feet of clubhouse with beautiful design of royal nizams with Moroccan style తోని మనకి ఇక్కడ క్లబ్ హౌస్ అనేది రావడం జరుగుతుందండి. ఈ ప్రాజెక్ట్ లో మనం చూసుకుంటే నెవర్ బిఫోర్ 105+ ఓల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ రావడం జరుగుతుందండి. లైక్ మ్యూజిక్ క్లాస్, యోగా, పార్టీ కిడ్ ఏరియాస్, ఓపెన్ థియేటర్స్, రూఫ్ టాప్ ఎమ్యూనిటీస్ అండ్ క్లబ్ హౌస్ ఎమ్యూనిటీస్ లైక్ కోవర్కింగ్ ప్లేసెస్, వరల్డ్ క్లాస్ జిమ్, ఇలా మరెన్నో ఇంకా మనకి ఎన్నెన్నో ఉన్నాయండి. ఇక్కడ మనకి ప్రతి టవర్ కూడా 2 స్కై లాంచ్ అనేది రావడం జరుగుతుందండి. ఒక స్కై లాంచ్ వచ్చేసి 17th floor అండ్ ఇంకో స్కై లాంచ్ వచ్చేసి 27th floor. అండ్ మోర్ ఓవర్ ప్రతి టవర్ కూడా మనకి ఎంట్రన్స్ లాబీ అనేది 5 star లో ఇవ్వడం జరుగుతుంది విత్ వెయిటింగ్ క్యాబిన్స్ ఆల్సో వీఆర్ ప్రొవైడింగ్. మనకి ఇక్కడికి వచ్చి చూసుకుంటే కోవర్కింగ్ ప్లేసెస్ అనేది 4 places లో లొకేట్ అవ్వడం జరిగిందండి ఈ ప్రాజెక్ట్ లో. సో ఎంప్లాయీస్ కంప్లీట్ గా వాళ్ళ కమ్యూనిటీలో వాళ్ళు కోవర్కింగ్ చేసుకోవడానికి మనకి క్లబ్ హౌస్ లో ఒకటి అండ్ రూఫ్ టాప్ లో ఒకటి యాజ్ వెల్ యాజ్ మనకి స్కై లాంచ్ లో ఒకటి ఇంకోటి పార్క్ ఏరియాలో కూడా మనకి కోవర్కింగ్ ప్లేస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ హైలైట్ చూసుకుంటే జస్ట్ 200 meter టు బాచ్పల్లి సర్కిల్ అండ్ బిసైడ్ ఈజ్ అనే మమతా హాస్పిటల్ వన్ సైడ్ అండ్ వన్ సైడ్ ఈజ్ అనే కెనడీ స్కూల్. అండ్ మోర్ ఓవర్ ఈ ప్రాజెక్ట్ పక్కనే మనకి ఐనాక్స్ థియేటర్ అనేది రావడం జరుగుతుంది అండ్ జస్ట్ 1/2 kilometer టు పెట్రోల్ బంక్. సో ఈ ప్రాజెక్ట్ కి ఇంకా జస్ట్ 4 kilometer రేడియస్ లో మనకి ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 4 అనేది రావడం జరిగింది. సో ఈ ప్రాజెక్ట్ ఎలా చూసుకున్నా కూడా మనకి సిటీకి అండ్ ఔటర్ రింగ్ రోడ్ కి చాలా గుడ్ కనెక్టివిటీతోని రావడం జరిగిందండి. అల్ట్రా లగ్జరీ ప్రాజెక్ట్ జస్ట్ స్టార్టింగ్ ఫ్రమ్ 90 lakhs ఇట్ సెల్ఫ్. మీ దగ్గర 90 లక్షలు ఉంటే దీంట్లో ఈజీగా మీరు ఒక యూనిట్ బై చేసుకోవచ్చు అండి విత్ వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ తోని ఈ ప్రాజెక్ట్ అనేది రావడం జరిగింది. సో హరీ అప్
For pre-booking, use these contact numbers to contact and book your slot as soon as possible. Thanks for watching this video. నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, మోర్ ఓవర్ కమెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో ప్రాజెక్టులు మా ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుందండి. ద బెస్ట్ రేట్స్ విత్ బెస్ట్ గుడ్ ఫెసిలిటీస్ అండ్ గుడ్ లొకేషన్స్లో ఉన్న ప్రాజెక్ట్స్ ఖచ్చితంగా పోస్ట్ చేస్తాం. సో మీరు ఇల్లు కొనాలనే ఆలోచన ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్స్ అనేవి రావడం జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ మేము ఎలాంటి ఛార్జ్ కూడా తీసుకోం. వీఆర్ విత్ 0% సర్వీస్ ఛార్జ్ ఫ్రమ్ ది కస్టమర్ అండ్ ఎలాంటి ఛార్జ్ తీసుకోకుండా మీకు మేమే ప్రీ విజిట్ బుక్ చేస్తాం అండ్ మా వెహికల్స్ని మీకు మేము మా ప్రాజెక్ట్ని చూపించలేస్తామండి. అండ్ మీకు నచ్చితే యూ కెన్ డైరెక్ట్లీ కాంటాక్ట్ us. థ్యాంక్ యూ. జై హింద్.